హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి. మీరు అందరూ మర్చిపోయారా? చానా యాదికే ఉందనుకుంటా. నేనైతే గుర్తు చేస్తున్నా ఒకసారి. ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, ఇది తవ్వకాల్లో బయటపడిన ఎఫ్ఐఆర్ కాపీ. ఎక్కడిది? నిర్మల్‌లో పెట్టిండ్రు. మేమప్పుడు వార్త చేసినాం. మిస్సింగ్ ల్యాండ్ ఉంది కదా! మిల్లా మ్యాగీ విషయంలో వీళ్ళు ఎవరు అనుచితంగా ఎందుకంటే అసలు ఈ రచ్చ పుట్టకపోతుండే. ఆమె ఫైనల్ వరకు ఉండకుండా ఆమె ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత ఆమె ఎందుకు ఎళ్ళిపోయిందనేది అక్కడున్న మ్యాగజైన్‌కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఆమెను ఏ రకంగా ట్రీట్ చేసిర్రు, ఆమెని ఎట్లా టార్చర్ చేసిర్రు అనే విషయాన్ని ఆమె ఒకసారి కాదు 2 సార్లు 2 దఫాలుగా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఏమైంది, ఆమె మొదటిసారి వెళ్ళిపోయిన తర్వాతనే వార్తలు మొదలుపెట్టినాం చేసినాం. అసలు ఏమైంది అంటే, ఒక దేశం నుంచి ఒక ఆడబిడ్డ వస్తే మనము బయట నుంచి ఏ ఆడపిల్ల వచ్చినా కూడా మన ఇంటి ఆడబిడ్డని గౌరవిస్తాము. సరే ఎందుకు ఇట్లా మిల్లా మ్యాగ్‌కి ఇంత అవమానం ఎందుకు జరిగింది, ఇంతకీ ఎవరు ఆమెని, ఆమె విషయంలో ఆమె దగ్గర అనుచితంగా ప్రవర్తించింది ఎవరనే విషయంలో చాలా ఓపెన్గానే వీడియోలు చేసినాం. దాంట్లో భాగంగా ఏం చేసిర్రు, దాని తర్వాత వీడియోలు చేసిన నేపథ్యంలో బాగా ఇదేదో అన్పాపులారిటీ వచ్చే విధంగా ఉందనుకొని ఏం చేసిందంటే, ప్రభుత్వం ఒక నివేదిక వేసిన అని చెప్పింది 3 మహిళా ఐపీఎస్ అధికారులతో. కానీ ఆ నివేదిక రిపోర్ట్ ఏందనేది బయట పెట్టలేదు. సో దాని తర్వాత కొన్ని లీక్లో మొత్తానికి ఏదో పలానా వాళ్ళు అనేసి బయటకు వచ్చిన నేపథ్యంలో మేము వార్తలు చేసినాం. ఈ వార్తలు చేసిన నేపథ్యంలో ఏం చేసిరంటే, దీని మీద ఇదే ఇష్యూ మీద రాజేంద్రనగర్ పిఎస్లో కేసు పెట్టారు, ఇదే ఇష్యూ మీద నిర్మల్లో కేసు పెట్టారు. మరి ఒకే ఇష్యూ మీద మరి 2 ఎఫ్ఐఆర్లు ఏందన్నది నాకైతే అర్థం కాలేదు. ఇది చూడండి ఒకసారి. ఎప్పుడు ఇది బయటకు వచ్చిందంటే, ఇంకోటి కూడా ఏం చేస్తుంది తెలుసా, ఎక్స్లో పెట్టిన ఐటమ్స్ మీద కావచ్చు, యూట్యూబ్లో పెట్టిన ఐటమ్స్ విషయంలో కేసు పెడితే ఏం చేస్తారు తెలుసా, ఆ ఎఫ్ఐఆర్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. జనరల్గా అయితే ఎఫ్ఐఆర్ అవ్వగానే నోటీసులు ఇవ్వడానికి మీ మీద ఎఫ్ఐఆర్ అయిందని ఫోన్ వస్తుంది. ఇప్పుడు అట్లా లేదు. నాకు గతంలో ఆయన ఎవరో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అట, ఆయన ఒక ఎక్స్లో నా అకౌంట్లో ఏదో పెట్టినానని చెప్పేసి ఆయన ఒక కేసు పెట్టిండు. సో దాని మీద కూడా అంతే, నేను నోటీసులు ఇస్తారేమో అంటే దాని మీద వివరణ ఇవ్వమనేసి జనరల్గా నోటీసులు ఇష్యూ చేస్తారు. దాని మీద కూడా నాకు ఎలాంటిది ఫోన్ కూడా రాలేదు కనీసం మీ మీద ఎఫ్ఐఆర్ అయిందని. కాకపోతే మాకు ఎఫ్ఐఆర్ అయిందనే విషయం తెలిసింది. బట్ ఇది మాత్రం చాలా లేట్గా బయటకు వచ్చిన విషయం ఏందనంటే, అంటే బయటకు తెలియనివ్వట్లే. అంటే మరి తెలియనియకుండా మరి వారెంట్ ఇష్యూ చేయాలనుకుంటున్నారా మరి ఏంటో తెలియట్లే. కానీ ఇది అయింది ఎప్పుడో చూడండి, 3వ తేదీ 6వ నెల 2025 అయింది. ఎక్కడైంది ఇది అని అంటే, డిస్ట్రిక్ట్ నిర్మల్, పిఎస్ నిర్మల్ టౌన్. సో ఇక్కడ యాక్ట్స్ ఏమేమి పెట్టరో చూడండి, 192, 352, 353, 61, బిఎన్ఎస్ 66, ఐటీఏ 2000, 2008 యాక్ట్ ప్రకారం అని పెట్టి ఈ డేటు టైము అంతా ఇక్కడ నుంచి ఎవరు పెట్టిర్రు అని అంటే, డిస్ట్రిక్ట్ అండ్ డైరెక్షన్ ఫ్రమ్ పిఎస్ కేఎం సౌత్. ఈ పెట్టిన ఆయన ఎవరు అని అంటే, ఈ ఆల్మస్ ఖాన్ అట, వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చి అయూబ్ ఖాన్ అట. సో ఈయన పెట్టిండు ఈ ముస్లిం అనే, దీంట్లో క్యాస్ట్ కూడా మెన్షన్ చేసిన 29 ఇయర్స్ ముస్లిము ఈ ఆల్మాస్ ఖాన్ అనే అతను. సో కేసు పెట్టిండు. ఎవరెవరు కేసు ముందు చెప్తున్నాను ఎవరెవరి మీద పెట్టింటారంటే, ఒకటి కొంతం దిలీప్ గారి మీద పెట్టిరు, 2వది విజయారెడ్డి, సో నేను, 3 వచ్చేసి మన్య క్రిషాంకు, తర్వాత బక్కా జడ్సన్ మీద పెట్టిరు. అయితే ఇప్పుడు ఈ 4 పేర్లు తర్వాత 5లో ఏం చేశారంటే అదర్స్ పెట్టిరు. ఇది ఆల్రెడీ దాంట్లో పెట్టిరు. ఇవన్నీ కూడా ఏడబెట్టిరు, వేరే పిఎస్లో ఆల్రెడీ రాజనగర్ పిఎస్లో పెట్టడం జరిగింది. హడావుడు చేసిరు, హల్చల్ చేసిరు. మళ్ళీ సేమ్ ఇదే, అంటే ఎక్కడి నుంచి మరి స్క్రిప్ట్లు తయారు చేస్తారో అర్థమైతలేదు. ఏ ఇష్యూ మీద పెట్టిరు అని అంటే, ఇష్యూ ఏంటంటే సేమ్ అదే. ఎక్కడ ఇది, ఇగో పంగెల్లి నిర్మల్ టౌన్ అండ్ రిపోర్టెడ్ డేట్ అండ్ అవర్స్ బై కంప్లైంట్ అల్మాస్ ఖాన్ సన్ ఆఫ్ అయూబ్ ఖాన్, ఏజ్ వచ్చేసి జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ అట. సో ఇక్కడ తీసుకెళ్ళి వీళ్ళు ఓపెన్ సోషల్ మీడియా అకౌంట్స్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్, ఎక్స్లో అండ్ కేమ్ అక్రాస్ పోస్ట్ రికార్డింగ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ బీయింగ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్. ఏ కంటెస్టెంట్స్ నేమ్డ్ మిస్ మిల్లా మ్యాగీ ఆరోపణలు. ఇది వచ్చింది కదా, ఇగో విజిటర్ టు చౌమల్లా ప్యాలెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఈవెంట్. దెర్ వేర్ అలిగేషన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇవంతా ఎక్కడెక్కడ ఎవరెవరు అని అంటే, వీళ్ళకి సరిగ్గా కొన్నిట్ల మీద ఏ ప్లాట్ఫామ్స్లో అంటే డీకే టైమ్స్ తెలుగు, మిర్రర్ టీవీ, డీకే టైమ్స్ తెలుగు అట, మిర్రర్ టీవీ అట, అండ్ వెక్స్.com అట, 99 టీవీ తెలుగు అండ్ తెలుగు స్క్రిప్ట్ అట. క్లెయిమింగ్ ఇవి కొన్ని వాళ్ళకి రాయడం కూడా మరి తెలుగు స్క్రిప్ట్ అర్థం కదా. క్లెయిమింగ్ దట్ కాంగ్రెస్ లీడర్స్ ఇంక్లూడింగ్ ఇగో ప్రెసిడెంట్ ఈయన పైన, అండ్ ఈయన TGMRIS అట. ఈయన ఎవరు, ఫహీం ఖురేషి అండ్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. సో వీళ్ళిద్దరు కూడా మిల్లా మ్యాగీని మిస్బిహేవ్ చేసినట్టుగా తేలిందని చెప్పేసి మేము వార్తలు చేయడం వల్ల వాళ్ళ
ప్రతిష్టకు భంగం వాటిల్లిందని చెప్పేసి సో ఈయన ఏందిగా వీళ్ళందరూ కలిసి చేసిరట మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఇది. ఇగోది ఇక్కడ ఇచ్చింది చూడు, ఇదిగా ది పోస్ట్ వేర్ ప్రొవోకేట్ అండ్ స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్. ది పోస్ట్ ప్రొవోకేట్ స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇండికేట్ కాంగ్రెస్ పార్టీ అండ్ డిస్టర్బ్ పబ్లిక్ పీస్ అట, ఎన్సీ రిక్వెస్ట్. సో మేము కనుక మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని చెప్పి తీసుకెళ్ళి కేసు పెట్టారు కదా, మరి అసలు ఇన్ఫర్మేషన్ ఏది? మేము అదే అడిగినాం కదా, ఏమైంది నివేదిక ఏమైంది? ఆమె విషయంలో ఆమె చెప్తుంది, నా పైన అనుచితంగా ప్రవర్తించిరు, అక్కడికి ఆ దేశానికి వచ్చినప్పుడు నాతో స్పెండ్ చేయాలని చేసి డిమాండ్ చేసిరు ఆమె అనేసి, అంటే ఒక రకంగా ఆమె ఎంత హార్డ్ వర్డ్స్ కూడా యూజ్ చేసింది అది అందరికీ తెలుసు, నేనేమి ఇప్పుడు రిపీట్ చేయాల్సిన పని లేదు కదా. ఇక్కడ ఏం మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము? మరి పోనీ ఇగో మీరు ఇది ఇచ్చిరు, మీరు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇగో ఈ నివేదికలో ఉన్నది వీళ్ళు అనేసి నిజంగా ఆ నివేదికని ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఇదే గుమ్మడికాయల దొంగ ఎవరనంటే భుజాలు తరుముకుంటారు అంటారు కదా, ఆ చందంగా మారింది. మాకు తెలిసిన సమాచారం మేరకు, పక్కా సమాచారం మేరకే మేము చెప్పినాం. మరి కాదు ఈ సమాచారం అని చెప్పేసి ఎందుకు దాన్ని బయట పెట్టలేకపోయారు? అయిపోయింది, ఏం జరిగిందో అయిపోయింది, అందాల పోటీలు పక్కన పెట్టిరు. ఇప్పుడు ఏమెత్తుకున్నారు అని అంటే సమస్య ఏదైతే క్రిటికల్గా ఉంటుందో ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తీసుకురావట్లేదు. ఎంత చండాలంగా మాట్లాడుకునే విధంగా మ్యానిపులేట్ చేస్తలేరు. అసలు వాస్తవం ఏంది, ఏం జరిగింది, దాంట్లో నిజాలేంటి, ఎంతవరకు ఉంటుంది అనేది పక్కన పెడితే ఎంత మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఈరోజు నిజాలనేమో మిస్ఇన్ఫర్మేషన్ అంటారు, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చిందేమో నిజం అనుకుంటున్నారు. అది అంత భావదారిద్ర్యంలో బతుకుతున్నాం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే. ఏమైందని ఎవరు అడుగుతున్నారు ఇవాళ? ఇప్పుడు మా పైన ఇప్పుడు కేసు అయింది కాబట్టి మేము వచ్చి ఇది జరిగిందిరా నాయన అని చెప్తున్నాం. అసలు ఆ కేసు గురించి, అసలు ఆమె గురించి ఆ నివేదిక ఏముందని అడిగేటోళ్ళు ఎవరు? పోనీ బాధ్యతగా ఈరోజు ప్రభుత్వం అన్నా కనీసం ఆ నివేదికను బయట పెట్టిందా, ఏం జరిగిందనే విషయం? అయిపోయి గప్చుప్. ప్రభుత్వంలో ఏమన్నా మైనస్లు ఉంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేస్తారు, కానీ గతంలో ఏదో జరిగిందనేసి మాత్రం కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం మాత్రం చేస్తుంటారు. ఎందుకు ఇప్పుడు ఇదంతా? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అసలే ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చాలా వ్యతిరేకత ఉందన్న నేపథ్యంలో, ఎందుకంటే సర్వే వాళ్ళే చేయించుకున్నారు, ఎవరో కాదు. ఈ సర్వే చేయించుకున్న నేపథ్యంలో మనం ఇప్పుడు మళ్ళా, ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కనుక మనం అనుకున్నది సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, రెండేమో పార్టీ సింబల్ మీద అవుతాయి, ఒకటేమో పార్టీ సింబల్ మీద అవ్వవు. సో ఈ నేపథ్యంలో మనం రేపు పై చేయి కనుక లేదు అనుకుంటే ఇవే రెఫరెండంగా చూపిస్తారని చెప్పేసి ఏందనంటే ఇప్పుడు దీన్ని మొత్తము డైవర్ట్ చేయాలి. తెలంగాణ ప్రజల్ని మళ్ళీ కొంచెం వాళ్ళ మైండ్ సెట్ని మార్చే విధంగా చేయాలి. మళ్ళీ ఏదో రకంగా మనము ఆ ఓట్లను దండుకోవాలనే దాంట్లో ఇక మొన్న ఏం చేసిరు, 9,000 కోట్లు ఎక్కడ ప్రపంచంలో ఎవ్వరు చేయని విధంగా 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చినామని చెప్పింది. దేనికి ఇచ్చిరు అనేది తెలుసు కదా, నాట్ల కోసం కాదు, ఎన్నికల కోసం ఇచ్చిరని. నిజంగా నాట్ల కోసం ఇచ్చుంటే తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే ఇట్లా ఏమన్నా వాస్తవాలు చెప్తే ఏమవుతుంది అని అంటే తీసుకుపోయి కేసు పడేసేయాలి. పోనీ ఆ కేసును తెలియజేయకుండా, అంటే ఎఫ్ఐఆర్ కాపీలు కూడా దాచిపెడుతున్న వైనం ఎక్కడో నిర్మల్ అయితే తెలవాలంటే ఇప్పుడు అక్కడి నుంచి ఎవరైనా మద్దినేని ఈయన సిఐఓ ఎస్ఐఓ ఎవరైనా మద్దినేని ప్రవీణ్ కుమార్, కనీసము ఆ ఇన్ఫర్మేషన్ మనకు స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ కూడా, ఈయన ఇన్స్పెక్టర్ మద్దినేని ప్రవీణ్ కుమార్, మనకు ఒక ఫోన్ కాల్ అన్న, ఇగో మీ పలానా మీ పేరు మీద కేసు అయింది అనేసి ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఇవి ఇగో ఎప్పుడైంది, ఇది 3వ తేదీన తవ్వకాల్లో బయటపడితే ఈ చిన్న వాటికి ఏం చెప్పినాం మేము, ఈ సెక్షన్లను పెట్టి మేమేదో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని చెప్పి. కానీ ఏంటి నిజాలు చెప్తే తట్టుకోలేని పరిస్థితిలో మీరెంత స్ప్రెడ్ చేస్తున్నారు అసలు ఇవాళ తెలంగాణ ప్రజలకి? ఇవాళ రైతు భరోసా విషయంలో ఎంత మీరు మిస్గైడ్ చేస్తున్నారు. ఈరోజు 3 దఫాలంతా పక్కన పెట్టేసి ఇప్పుడు 4వ దఫా ఇచ్చేసి కనీసము మనకు అనిపిస్తారే మనం 3 సార్లు ఇవ్వలే కదా, 3 సార్లు చేయని సంబురాలు ఈరోజు మనం రైతు భరోసా పేరుతో సంబురాలు చేస్తున్నామంటే ప్రజలు ఏమనుకుంటారు అనేది సోయి కూడా లేకుండా మనం మాట్లాడుతున్నాం. అంటే మనం ఏం చెప్తుంది, మనం ఏమైనా చేయాలి. నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే అది 3 కాళ్ళు అనాలి, 2 అంటే 2 అనాలి, 1 అంటే 1 అనాలి. ఆ విధంగా మనం ప్రొజెక్ట్ చేయాలి వాళ్ళకి, జనాల్లోకి. అదే కదా జరుగుతుంది ఇప్పుడు.
లేకపోతే ఇంకా మేము 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం, ఏం చేసినామని ఈరోజు 10 ఏళ్ల పాలనకి 18 నెలల పాలనకి కలిపి చర్చ జరపాలన్నారు కదా. ఎస్, నేను ఒక వీడియో చేసిన కదా, బరాబర్ చర్చ జరపాలి. ఏ విషయంలో ఏం చేసిరి 18 నెలల పీరియడ్లో 18 ఏళ్ళు వెనక్కి పోయింది అనుకోవాలి తెలంగాణ. నేను ఇంత సూటుగా చెప్తుంటే చాలా నొప్పిగానే ఉండొచ్చు, బట్ చెప్తూనే ఉంటాం, చెప్పకుండా అయితే ఆగం కదా. సరే పెడతారేమో పెట్టుండ్రి, ఎందుకంటే ఏదో పెద్ద భయంతో తీసుకొచ్చి నేను చూపిస్తలేను అంటే, పెట్టి కూడా దాన్ని బయటికి రాకుండా చేస్తున్నాను. ఒక బాధ్యతగా అక్కడి నుంచి కూడా కాల్ రావాలి, పలానా వాళ్ళ మీద కేసు అయింది, దేనికైందని. ఇంతవరకు 3వ తారీఖు అయితే ఇంతవరకు దాని మీద ఒక నోటీస్ రాలేదు, ఒక ఫోన్ రాలేదు. సేమ్ అంటే మరి ఇవి పనికిరాని కేసులా? మరి పనికిరాని కేసులు అయితే ఎందుకు ఎఫ్ఐఆర్ చేస్తున్నట్టు? మరి కరెక్టే కదా. ఇప్పుడు మీరు ఒక నోటీస్ అన్న ఇచ్చిరా, లేకపోతే ఒక ఫోన్ అన్న చేసిరా? ఈ పనికిరాని కేసులు వెట్టుడెందుకు, వీటిని దాసుడెందుకు? సేమ్ అదే గోషా మహల్లో పెట్టిన నా మీద ఇంకోటి కూడా అంతే. ఇప్పుడు ఇది కానీ ఇంకోటి కానీ ఏది కానీ అంటే మేము తెలుసుకుంటే ఏదైనా రకంగా ఎవరో ఒకరు మాకు చెప్తే తప్ప కూడా తెలియని పరిస్థితికి వచ్చిందని అంటే ఇక మరి అన్ని కలిపి ఏం చేయాలనుకుంటున్నారు అనేది చూడాలి. బట్ ఎలాగైనా చెప్పకుండా అయితే ఉండం కదా. వార్తలు చెప్పాలి, ప్రజలకు ఒక క్లారిటీని చేరవేయాలనుకున్నప్పుడైతే ఆగం కదా. సో కేసులు పెడుతున్నారని అయితే భయపడలేం కదా. రెండోది నేను క్లియర్గా చెప్తా, చాలామంది ఒక క్లారిటీ మిస్ అవుతున్నారు. మాట్లాడే విషయంలో, వార్తలు చెప్పే విషయంలో మేము ఎవరి వ్యక్తిగత విషయాలకి పోవట్లేదు. దీన్ని ఏం చేస్తున్నారంటే ఈరోజు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు, కొంతమంది వ్యక్తులకు ఫేవర్గా ఉన్న వాళ్ళు ఏం చెప్తారు కదా, అంటే ఎవరైతే నిజాలు చెప్తారో వాళ్ళని ఏం చేస్తున్నారంటే వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్టేనానంటే ఇక్కడ పార్టీలో ఉన్న లీడర్లు మాట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరికి వ్యక్తిగత దూషణలు మాట్లాడుకున్నారు, ఒకరితోటి ఒకరికి సంబంధాలు అంటగడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు మేము ఏ రోజు కూడా ఒక్క లైన్ దాటలేదు. మేమే చెప్తున్నాము, సమస్యనిగానే చూడండి, ఇది నిజమా అబద్ధమా అని తప్ప వ్యక్తిగత విషయాలకి పోవద్దన్న విషయాన్ని చెప్తున్నాం. ఎవరైనా అంతే, అధికారంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, వార్తలు చెబుతున్న వాళ్ళైనా సరే, ఎవరి వ్యక్తిగత విషయాలు అవసరం లేదు కదా, ఎవరి కుటుంబాల్లోకి. కానీ ఎందుకు మాట్లాడతారు కొన్ని విషయాలు అని అంటే, సపోజ్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూముల్లో వేలు పెట్టినా, కాంట్రాక్టుల్లో వేలు పెట్టినా అది ఇల్లీగల్ అయినప్పుడు దాని గురించి మాత్రమే చెప్తున్నాం. కానీ ఎక్కడ వాళ్ళ పర్సనల్ విషయాలను తీసుకొచ్చి అయితే ఎక్కడ కూడా మాట్లాడతలేం కదా, మాట్లాడము కూడా. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే అదొక సామెత ఉంటుంది అన్నట్టు, గురువింద గింజలాగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఎదుటి వాళ్ళ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తారు. దయచేసి అది మానుకోండి. నిఖార్సుగానే చెప్తున్నాం, ఇది వాస్తవమా, ఇది కాదా, ఇది అందిందా, ఇది అందలది, ఏం అబద్ధం చెప్పురు. సంక్షేమ పథకాలు నేను చెప్పిందంటే నా వీడియోలు అన్నీ ఒక్కసారి తీరి ఉలిక్కిపడి కామెంట్లలో ఇది బీఆర్ఎస్ ఛానల్, ఈమె బీఆర్ఎస్ మనిషి, ఇంకా నేను చాలా గౌరవంగా చెప్తాను, మీరు చాలా చండాలంగా కామెంట్లు పెడుతుంటారు. ఏ విషయంలో చెప్పలేదు, మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చిండ్రా, అదే గుర్తు చేసినాం కదా. పెన్షన్లు 4,000 రూపాయలు ఇచ్చిండ్రా, గదే గత మేము గుర్తు చేసింది. చదువుకున్న డిగ్రీ పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా, గవే గుర్తు చేసినాము. కౌలు రైతులకు పైసలు ఇచ్చిరా, రైతు కూలీలకు పైసలు ఇచ్చిరా, గవే గుర్తు చేసినాము. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, గవే గుర్తు చేసినాము. అంటే ఇప్పుడు గుర్తు చేయడం తప్ప అంటే లేదు. వాళ్ళు ఇవ్వకపోయినా కూడా ఎస్ మహిళలకు 2,500 ఇచ్చిండ్రు, స్కూటీలు ఇచ్చిండ్రు, తులం బంగారం ఇచ్చిండ్రు అని చెప్పాలనా? అరే కొంచెమన్నా సోయి ఉండాలి కదా. ఏం చెప్తున్నాము, దేనికోసం చెప్తున్నాము? ఇస్తే ఇచ్చిందని చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పట్లేదా? 9,000 కోట్లు 9 రోజులలో ఇచ్చినామని చెప్తే దేనికోసం ఇచ్చిరు? ఈ 9,000 కోట్లు 9 రోజులల్లో వీళ్ళని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నాలుగోసారి, ఒకటి పూర్తిగా ఎగ్గొట్టేసిరు కదా. మరి 2, 3 కూడా సేమ్ ఇవ్వాలి కదా, జనరల్గా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకనంటే ఎకరానికి 7,500 కదా. సరే వీళ్ళు కూర్చొని మాతోటి కాదని చెప్పి ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ లెక్కను చూసుకున్నా కూడా 9,000 కోట్లు మరి ఇన్ని దఫాలుగా ఎందుకు ఇవ్వలేదు? మరి ఇది చెప్పడం తప్ప, అది ఎవరికైనా తెలుసు కదా, మెడకాయ మీద తలకాయ నూనెకి ఎవరికైనా తెలుసు కదా. మరి ఈ దఫాలు ఎందుకు సంబరాలు చేయలేదు? గత ప్రభుత్వంలో బడాబాబులకు ఇచ్చిర్రు, బిజినెస్ మ్యాన్లకు ఇచ్చిరు, రాజకీయ నాయకులకు ఇచ్చిరు అని చెప్పి అందరిని కలిపి బడాబాబులను కలిపి 100 ఎకరాలకు ఇచ్చిరు, 50 ఎకరాలకు ఇచ్చిర్రు అన్నారు కదా. మరి ఇవాళ మీరు చేసింది ఏందని కూడా అడుగుతున్నాం కదా. ఇప్పుడు మీరు ప్రశ్నించిరు ఆ రోజు, మరి ఈరోజు అదే తప్పు, మరి మీరెందుకు చేసిరని అడిగితే అది కూడా అడుగుతున్నాం మేము. వాళ్ళు ఇచ్చిరు తప్పని చెప్పారు, అయితే వాళ్ళు ఇచ్చింది ఈరోజు నిజమని ప్రూవ్ చేసిరు కదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనే కదా ప్రూవ్ చేసింది. ఎవరిని వెనకేసుకు రావాల్సిన అవసరం మాకేముంది? అదే ఇది కాదు ఇది అని చెప్పినాము ఆ రోజు. మరి మీరు అన్నారు కదా,
మరి 4 ఎకరాలకో 5 ఎకరాలకో 9 ఎకరాలకో 10 ఎకరాలకో సీలింగ్ లేకుండా మరి ఈరోజు అందరికి ఎందుకు వేసారు? సో ఇవి ఇలా ప్రజల్ని కొంచెం ఆలోచింపచేసే మాటలు మాట్లాడితే ఇలా సురుక్కుమంటుంది. ఆ సురుక్కుమన్న నేపథ్యంలో ఏమవుతుంది, గిట్లా కేసులు పెట్టి గిట్లా ఎఫ్ఐఆర్ పెడతారు. గది మేము ముందు చెప్పే ప్రయత్నం. ఏం చెప్పినా కూడా మేము చెప్పేది ఏదైనా కూడా అర్థం చేసుకుంటారు ప్రజలు, ఇది వాస్తవం అని తెలియజెప్పే ప్రయత్నం మాత్రమే మేము చేసేది. ఎట్లుంటామంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాము. దాంట్లో నిజాలు ఏమున్నాయి, అబద్ధాలు ఏమున్నాయి, అసలేముంది, కొసరేముందనే కదా చెప్పేది.